బట్ డాక్టర్ గారు ప్రతిరోజు ఉంటారమ్మా హాస్పిటల్లో. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ సండేస్, వీక్ డేస్ 7 days అందుబాటులోనే ఉంటారు. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉందమ్మా. అక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ ఆల్మోస్ట్ ఆల్ 6-7 వరకు కూడా ఉంటారు డాక్టర్ అందుబాటులోనే. ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ పీరియడ్ అటెండ్ అవుతారు. మీరు ఎప్పుడైనా వచ్చి కలవండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అదే నేను సార్ పేరు కూడా విన్నాను సార్, చాలా పాపులర్ అయ్యారు శ్రీధర్ సార్ అని. డాక్టర్ గారికి మంచి పేరు, మంచి వైద్యం అందిస్తున్నారు. మీరు కలిసి మంచి సలహాను తీసుకోవచ్చు. అవసరం ఉంటే డాక్టర్ గారు చేయగలిగేది అయితే తనే చేస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్ గారు, చివరిగా ప్రేక్షకులకు హార్ట్ని ఎలా భద్రంగా ఉంచుకోవాలో ఒకసారి 2 మాటల్లో చెప్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. అందులో ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది నిమిషాల్లో వచ్చేది. వాటికి వైద్యం కూడా మనం త్వరగా ఇస్తే హార్ట్ కూడా రికవరీ కూడా ఫాస్ట్గా జరుగుతుందండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్ చేసుకోవటం, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ప్రాపర్గా మందులు వేసుకోవటం, డాక్టర్ సూచనలు పాటిస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తే ఏంటంటే లైఫ్ అనేది డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ డాక్టర్. హలో హలో, నమస్తే అండి. డాక్టర్ గారు శ్రీధర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. వింటున్నారు, మాట్లాడండి సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి. నా పేరు సుబ్బాని. అడగండి. నేను అమృత హాస్పిటల్లో 2 సార్లు సంధించాను. ఓకే, ఇంజిగ్రామ్ చేయించాను సార్ 2 సార్లు. అట్లాగండి. అయితే నెట్ వస్తాను సార్ లైట్ గా. ఓకే సార్, ఓకే, మీకు ఈసీజీ ఎక్కువ చేస్తుంటారు కదండి, వాటిలో ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పారండి డాక్టర్ గారు? అది చిన్న రంధ్రం ఏదో ఒకటి పుడిపోతుంది, దాన్ని సరి చేసామన్నాడు. ఓకే ఓకే, మందులు వాడుతున్నారండి? మందులు వాడుతున్నాం సార్, డైలీ వాడుతున్నాం మందులు. ఓకే ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదో ఒక రక్తనాళం బ్లాక్ అయి ఉండాలి, దాన్ని క్లియర్ చేసామంటున్నారు కాబట్టి. సో చిన్నది ఒకటి బ్లాక్ అయింది, దాన్ని సరి చేసాము. వాళ్ళు 4 holes కరెక్ట్ కొన్ని ఇస్తారు సార్. ఓకే ఓకే, సో మీరు రెగ్యులర్గా మందులు వాడుతూ ఉండండి. మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకొని మన హాస్పిటల్కి వస్తే నేను చూసి మీకు కరెక్ట్గా ఏం చేయాలి, ఎలా ఫాలోఅప్ చేసుకోవాలనేది మీకు సలహా ఇస్తానండి. మా గురువు గారు సార్, నారాయణ గారు. ఓకే డాక్టర్ గారు, సో గుండె భద్రంగా ఉండాలి అంటే ఈ సూచనలన్నీ పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మరి మీ గుండెకు ముప్పు వాటిల్లినప్పుడు దాన్ని చికిత్స చేయించుకోవాలనుకుంటే ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ డాక్టర్ చివుకుల శ్రీధర్ ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు వైద్య సేవలు అందిస్తున్నారు. వారి సేవలు పొందవచ్చు. మరి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఫోన్లో ద్వారా పేషెంట్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిక సమాధానం చెప్పిన డాక్టర్ గారికి డి ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.